హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం బయట స్వీట్ షాప్స్లో కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా అండ్ మనకి ఎన్ని కావాలన్నా కూడా చాలా త్వరగా అయితే చేసేయొచ్చండి ఈ స్వీట్ బాదుషా అనమాట. సో చాలా సింపుల్ అండ్ వెరీ టేస్టీగా కూడా ఉంటుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇట్లాగా మనం ఏ స్వీట్స్ పెట్టాలో తెలియదు కదా, అలాంటప్పుడు ఇట్లాగా డిఫరెంట్గా అయితే ట్రై చేయండి. సేమ్ బయట వచ్చిన టేస్టే వస్తుంది కాబట్టి హ్యాపీగా అయితే తింటారు. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఇట్లాగా వడలపాటి ఒక గిన్నె తీసుకొని దాంతో నేను చూపిస్తున్న బౌల్ సైజులో 1.5 కప్పు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యూస్ చేశాను. దాని తర్వాత ఒక చిటికెడు ఉప్పు అయితే వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసేసి ఈ పిండికి నెయ్యి అంతా బాగా పట్టేటట్టు ఒక అర నిమిషం మనం వేళ్ళతో మొత్తం కూడా పిండిని రుద్దుతూ ఇట్లాగైతే కలుపుకోవాలి. అర నిమిషం మనం పిండిని మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిలో అయితే మనం చపాతీ ముద్దలాగైతే తయారు చేసుకోవాలి. ఒకేసారి వాటర్ అయితే ఎక్కువ వేయకూడదండి. దీంతో మనం నెయ్యి వేసాం కదా, సో పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఎక్కువ వాటర్ వేసాము అంటే మనకు ఈ కన్సిస్టెన్సీ అయితే రాదు. అందుకే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇట్లాగా చపాతీ పిండిలాగా అయితే కలిపి పెట్టేసుకోవాలి. దీనికి మూత పెట్టేసి ఒక అర్ధగంట పాటు నాననివ్వాలన్నమాట. పిండి నానితే చక్కగా వస్తాయి మనకు పగుళ్ళు ఏం లేకోకుండా. ఇప్పుడు మనం షుగర్ సిరప్ అయితే తయారు చేసుకుందాము. దానికోసం ఒక బాండోలు అయితే పెట్టుకొని నేను చూపిస్తున్న కప్పుతో 1 కప్పు షుగరు అలాగే 1 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం షుగర్ అయితే తక్కువ తీసుకున్నానండి. మీరు మంచిగా తింటాము అని అనుకుంటే వరకు 1 కప్పు షుగరు 1 కప్పు అది తీసుకోండి వాటర్ అయితే. ఇట్లాగా మొత్తం షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయే వరకు మనం గ్యాస్ మీద పెట్టుకొని ఇక్కడ స్పూన్తో కలబెట్టుకుంటూ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి. చక్కెర అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం స్పూన్తో ఇట్లాగా తీసుకొని చేత్తో ఇట్లాగా అన్నాము అని అంటే మనకు కొంచెం జిగురు కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనకు ఈ చక్కెర పాకం అయితే రెడీ అయిపోయింది అన్నట్టు. సో దింపే ముందుగా ఒక 2-3 యాలకులను అయితే పగలగొట్టేసి ఆ సీడ్స్ ఉంటాయి కదా వాటితో పాటు కూడా మొత్తం ఈ షుగర్ సిరప్లో వేసేసి ఒక్కసారి కలబెట్టేసేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసి మూత పెట్టుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకు పిండి కూడా నానిపోయింది కదా చక్కగా. సో ఆ పిండితో పాటు మనం ఇప్పుడు బాదుషాలు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సిరప్ని కొంచెం పక్కన పెట్టేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ బాదుషాలు కూడా వేసుకోవాలి కాబట్టి వెంటనే ఇది కూడా మనం బాదుషాలకు ప్రిపేర్ అయితే చేసేసుకోవాలి. సో పిండి అంతా చక్కగా నానిపోయింది. ఇట్లాగా చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇట్లాగా రౌండ్గా ముద్దలు అయితే చేసుకోవాలి. ముద్దలు చేసుకున్న తర్వాత మనం 2 చేతుల మధ్యలో ఇట్లాగా ప్రెస్ చేసాము అని అంటే మనకు చక్కగా ఓవెల్ షేప్ అయితే వస్తుందన్నమాట. ఇట్లాగా ప్రెస్ చేసి మనం జస్ట్ లోపల ఒక చిన్న హోల్ లాగా అయితే పెడితే మంచిగా కనిపిస్తాయి, మనకు బయట చేసినట్టుగానే వస్తాయి. సో పిండిని అంతా కూడా ఇదే విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇట్లాగా బాదుషా షేప్లో అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఇది ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. ఇంట్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు. సో అన్నీ కూడా ఈ విధంగా మనం చేసేసి ముందుగానే పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. సో డీప్ ఫ్రైకి తగ్గట్టు మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఒక బాండౌల్లో గ్యాస్ మీద అయితే పెట్టేసుకోవాలి. ఆయిల్ జస్ట్ లైట్ హీట్ ఉంటే చాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో కాకోకుండా చిన్న మంట మీద అయితే పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గోధుమ పిండిని ఆయిల్లో వేసామంటే జస్ట్ చిన్న చిన్న బబుల్స్ ఫామ్ అవుతాయి. అంతవరకు మనకు ఆయిల్ హీట్ అయితే సరిపోతుంది. ఎక్కువైతే ఆయిల్ హీట్ చెయ్యకండి. సో లో ఫ్లేమ్ మీదనే ఇదంతా జరగాలి. మనం బాదుషాలు ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా ఆయిల్లో వేసేసిన తర్వాత గెరిట్ అయితే ఇప్పుడే పెట్టుకోకుండా ఒక 2-3 నిమిషాలు వదిలేసాము అనంటే మన బాదుషాలు నూనె లోపల నుంచి కూడా పైకి తేలుతాయి అన్నమాట. సో అప్పుడు తేలినప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీదనే బాదుషాని 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం చక్కగా అయితే వేపుకోవాలి. సో ఒక సైడు మనకు కొంచెం కాలింది అని అనిపించిన తర్వాత రెండో సైడ్ కూడా కాల్చుకోవాలన్నమాట. సో చిన్న స్పూన్ సహాయంతో ఇట్లాగ అన్నీ కూడా మనకు బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేయాలి. సో మనం రౌండ్ చేసేటప్పుడు ఎటువంటి పగుళ్ళు లేకోకుండా రౌండ్గా అయితే చేసుకోవాలన్నమాట. ఒకవేళ పగుళ్ళు ఉన్నాయంటే ఇట్లాగ మనం ఆయిల్లో వేసిన తర్వాత క్రాక్స్ అయితే వస్తాయి. బట్ బాదుషాకి ఇట్లాగ క్రాక్స్ వస్తే మనం షుగర్ సిరప్ అనేది లోపలికి మంచిగా అంటుతుంది. సో 2 వైపులా కూడా ఇట్లాగా మనం తిప్పుకుంటూ కూడా చక్కగా అయితే వేపుకోవాలి. సో మంట మీడియం ఫ్లేమ్లో ఉంటే మనకు ఈ బాదుషా లోపల వరకు కూడా మంచిగా వేగుతుందన్నమాట.
పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అయితే అడుగుతూ ఉంటారు కదా. సో బయట కొనే పని లేకుండా ఇప్పుడు స్వీట్స్ కొనాలంటే చాలా చాలా కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు ఇట్లాగా చిన్న చిన్నగా స్నాక్స్ అయితే చేసి పెడుతున్నారు అని అంటే మీకు కూడా మనీ అనేది కొంచెం తగ్గుతుంది అండ్ పిల్లలు కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఇట్లాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత ఇవన్నీ తీసేసుకొని మనం ఒక పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. అలాగే మిగిలినవి కూడా తీసేసుకొని ఇప్పుడు మనం షుగర్ సిరప్లో అయితే వేసుకోవాలన్నమాట అవన్నీ కూడా. సో ఇక్కడ నేను పాకం అయితే తక్కువ పట్టాను, ఎందుకంటే నాకు పూర్తిగా మునగకూడదు, జస్ట్ షుగర్ సిరప్ దీనికి అంటుకుంటే సరిపోతుంది అని చెప్పేసి నేనైతే పాకం తక్కువ పట్టుకున్నాను. కానీ వీటికి మంచిగా మునిగితేనే బాగుంటుంది అని చెప్పేసి నాకు తర్వాత అయితే తెలిసిందనమాట. సో మీరైతే షుగర్ సిరప్ ఇంకాస్త ఎక్స్ట్రాగా అయితే చేసుకోండి. ఇప్పుడు మొత్తం అవన్నీ వేసేసిన తర్వాత 2 సైడ్స్ ఇట్లా టర్న్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ షుగర్ సిరప్లో అయితే వదిలేసాను. వదిలేసిన తర్వాత ఇక్కడ షుగర్ సిరప్ నేను గట్టిగా ప్రిపేర్ చేశాను కాబట్టి షుగర్ అంతా కూడా కాస్త గట్టిగా తయారైపోయి వీటికి మొత్తం కూడా పట్టేసింది అనమాట. సో కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగొచ్చింది. ఒకసారి అయితే ట్రై చేయండి. షుగర్ సిరప్ నుంచి మనం తీసి ఇట్లాగా సెపరేట్గా అయితే తీసి పెట్టాను. షుగర్ అంతా కూడా వీటికైతే పట్టింది. పిల్లలకి ఇలా ఉంటేనే బాగుంటుంది, మరి సిరప్గా ఉంటే వాళ్ళు తినేటప్పుడు మీద పోసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇట్లాగా గట్టి పాకం అయితే పట్టాను. బట్ లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది అండ్ గోధుమ పిండి కూడా చక్కగా వేగిందనమాట. ఎక్కడా కూడా మన పిండిగా అయితే లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇట్లాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.